నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఆంధ్రాలో పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావచ్చా? పాదయాత్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరితో స్టార్ట్ అయింది? అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనక మరి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? నిజంగానే అధికారంలోకి రావచ్చా అని చూస్తే గనక 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతిపెద్ద పాదయాత్ర స్టార్ట్ చేశారని చెప్పాలి. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే, అంటే అప్పుడు ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ తీరాక అధికారంలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. చూడడం కూడా జరిగింది మనం. సో అట్లాంటిది ఇప్పుడు తర్వాత ఎలక్షన్స్‌లో ఏ విధంగా ఉంది? ఎవరెవరు పాదయాత్ర చేశారు? ఎంత ఘనంగా జరిగింది? మరి అధికారంలోకి వచ్చాయా? లేదా? ఇంపాక్ట్ అనేది ఉందా? లేదా? అని అంటే గనక పాదయాత్ర చేసింది, పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాదయాత్ర చేసిన వారికి అధికారంలోకి వచ్చాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే గనక 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత ఘనంగా సీట్లు సాధించారో మనమైతే చూసాం. ఈవెన్ చంద్రబాబు గారిని ఓడించి మరీ సీట్లోకి అయితే రావడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అలాంటిది దాని తర్వాత 2012లో వైఎస్ షర్మిల గారు కూడా ఇక అతిపెద్ద పాదయాత్ర అని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగానే అతిపెద్ద పాదయాత్ర, అది కూడా ఒక మహిళ అయి ఉండి. సో ఒక్కోసారి మనం ఆ 2012లో ఏ విధంగా చేశారని అంటే కనుక 3112 కిలోమీటర్లు నడవడం జరిగింది, పాదయాత్ర చేయడం జరిగింది. దాని తర్వాత 2021లో తెలంగాణలో 3800 కిలోమీటర్లు, ఇది హైలైట్. 3800 కిలోమీటర్లు తను పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2012 గురించి మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైతే 2014కి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్‌కి వైఎస్ పార్టీ కూడా అధికారంలోకి అయితే రావడం జరిగింది. సో అంటే జగన్ గారు అప్పుడు జైల్లో ఉండడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇక ఇంపాక్ట్ అని అంటే ఆ నెగటివిటీ అనేది పోయి అతని మీద ఉన్న ఏదైతే కొంచెం కేసులు లాంటివి అవన్నీ మర్చిపోయి జనాల్లో వైఎస్ షర్మిల గారు కలిసిపోయి ప్రేమగా మాట్లాడి వాళ్ళ సమస్యల పట్ల తెలుసుకొని సో ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తను దగ్గరుండి జాగ్రత్త చూసుకోవడం అయితే జరిగింది. దాని ఇంపాక్టే పాజిటివ్గా మారిందని చెప్పుకోవాలి వైఎస్ పార్టీకి. అయితే జగన్ గారు అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఇక చంద్రబాబు గారి విషయానికి వస్తే కనుక 2013లో 2817 కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేయడం జరిగింది. కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం అక్కడ ఆ రిజల్ట్ అయితే రాలేకపోయింది. కానీ 2017 నుంచి 2019 వరకు ఏదైతే 2019 ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో సో జగన్ గారు ఆంధ్రాలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. దాని తర్వాత నారా లోకేష్ గారు 2023లో పాదయాత్ర చేయడం జరిగింది. 3132 కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి పాదయాత్ర చేసిన వాళ్ళలో మెయిన్ హైలైట్ ఎవరు అని అంటే కనుక వైఎస్ షర్మిల గారు ఏదైతే తెలంగాణలో 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ దేశవ్యాప్తంగానే చర్చించుకునే అంశంగా మారిపోయింది ఆ రోజుల్లో. అయితే దాని తర్వాత ఇంకా పాదయాత్ర చేసిన వాళ్ళలో అయితే ఇంకా ఆంధ్రాలో ఇది ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపించిందనే చెప్పుకోవాలి. మీకు కూడా మరి అసలు ఈ పాదయాత్రలో ఎక్కువ ఎవరు పాదయాత్ర బాగా అనిపించింది అంటే వాళ్ళు జనాల్లోకి రావడం కానీ, జనాల పట్ల మాట్లాడడం కానీ, జనాల సమస్యలు తెలుసుకోవడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ, సో ఎవరిది పాదయాత్ర బాగా అనిపించింది? అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా రాబోయే ఎలక్షన్స్ మరి ఏ విధంగా ఉంటుందనేది అయితే ఒకసారి చూడాలి.